ఎక్కడ ఇట్లుంటే పండ్ల పడ్డా ఏమో కాదు. అయితే ఆనే ఉంటుంది. హైట్ బాగుంటుంది. మరి మా వేదికకి రాబోతున్నారు. మన ఒకినావా స్కూల్ ఆఫ్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో 28 సెలబ్రేట్కి ముఖ్య అతిథిగా ఈరోజు సుమాన్ ద కరెక్ట్ రిజల్ట్ మరి కాసేపట్లో కాసేపట్లో స్టేజీకి రావాలి కాబట్టి దయచేసి వీడియో మిత్రులు పత్రిక వాళ్ళు అతిథులు వాళ్ళ కోసం కేంద్రం పెట్టడం జరిగింది. కంపల్సరీ ఆ చేతిలో ఆశలు కావాలని సభాముఖంగా కోరుతున్నాం. మరి కొద్ది క్షణాల్లో మన ముఖ్య అతిథి ఈరోజు సుమన్ గారు మరి సుమన్ గారికి సాదర స్వాగతం. ఈనాటి చీఫ్ గెస్ట్ అయినటువంటి సినీ హీరో లెజెండ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత సుమన్ తల్వార్ గారికి మా సవినయ సాదర స్వాగతం. సినీ హీరోగా ప్రఖ్యాతగా ఎంతో కరాటే మాటల్లో ఎంతో అనుభవాన్ని కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ మరియు యావత్ భారతదేశంలో తన సేవలించినటువంటి ఎవరిబడి మీకు కేటాయించిన కీర్తనలో కూర్చోవలసిందిగా కోరుతున్నాము. అక్కడి నుండి అందరూ రద్దుగా వెళ్లాల్సిందిగా కోరుతున్నాము. మాస్టర్ వెళ్ళండి, మీకు కేటాయించిన సీట్లలో కూర్చోవలసిందిగా కోరుతున్నాము.
విద్యార్థుల్లో గుండె ధైర్యాన్ని ప్రసాదించి 20 సంవత్సరాలుగా కరాటేలో తన శిక్షణ చేస్తున్నటువంటి అల్లె రమేష్ గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అల్లె రమేష్ గారు వారిని కూర్చోవచ్చు. మీకేదైతే సీట్లు కూర్చోవచ్చు. శ్రీ వినోద్ కుమార్ గారు ఆర్టీఓ అయినటువంటి వినోద్ కుమార్ గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. ప్లీజ్ గివ్ ఎ బిగ్ హ్యాండ్. అలాగే కోరుట్ల శ్రీ అయినటువంటి రాజశేఖర్ గారు, అలాగే కోరుట్ల ఎంఆర్ అయినటువంటి నడుకట్ల సత్యనారాయణ గారు. ప్లీజ్ గివ్ ఎ బిగ్ హ్యాండ్ ఫర్ రాజేంద్ర కోరుతున్నాము. మాస్టర్ చూడాలి. Take your seat, all of you. Take your seat, please. Opener. అలాగే కొరట్ల సి అయినటువంటి సతీష్ చార్ గారు ప్లీజ్. అలాగే కొరట్ల సి అయినటువంటి రాజశేఖర్ సార్ గారు బెంగాల్ రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే కోరుట్ల ఎస్ అయినటువంటి సతీష్ గారు బెంగాల్కి రావాల్సిందిగా కోరుతున్నాము. గివ్ ఎ బిగ్ హ్యాండ్. అలాగే మరి యొక్క కొడుకు ఎస్ఐ అయినటువంటి రాజలక్ష్మి గారు ప్లీజ్ కమన్ దేర్. అలాగే కోరుట్ల పురపాలక సంఘం కమిషనటువంటి ఎంఏ అయాజ్ గారు రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే కోరుట్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడైనటువంటి శ్రీ ముఖ్యర చంద్రశేఖర్ గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈమె బిగ్ హ్యాండ్ ఫర్ ముఖ్యర చంద్రశేఖర్ గారు. బట్టల వర్తక సంఘం అధ్యక్షుడైనటువంటి అలాగే ప్రసాద్ సెలక్షన్ ఉన్నటువంటి శ్రీ బాల నరసయ్య గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. బాల నరసయ్య గారు. అలాగే మన అల్లె రమేష్ గారి గురువు అయినటువంటి ఇల్లుటప్పు నరసయ్య గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఈమె బిగిన్ కరీం. ఎంఏ భారీ గారిని ఆహ్వానిస్తున్నాము. ఎంఏ భారీ సార్. అలాగే ట్రస్మా అధ్యక్షుడు యజమానైనటువంటి శ్రీ తుమ్మలపల్లి సత్యనారాయణ గారిని కూడా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాము. తుమ్మలపల్లి సత్యనారాయణ గారు. అలాగే అబ్దుల్ అహ్మద్ గారు ఎంబీబీఎస్ బడీ స్కూల్ గారు రావాల్సిందిగా కోరుతున్నాము. మహాజన్ సార్ గారు మిడిల్ సీనియర్ హై స్కూల్ రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే గుజ్జేటి వెంకటేశ్వర గారు కోరుట్ల పబ్లిక్ స్కూల్ గుజ్జేటి వెంకటేశ్వర రావాల్సిందిగా కోరుతున్నాము. ముందుగా జ్యోతి ప్రజ్వలతో ప్రారంభిద్దాము. జ్యోతి ప్రజ్వల కార్యక్రమాన్ని అల్లె రమేష్ గారు. ది వన్ అండ్ ఓన్లీ ది లెజెండ్ అండ్ అలాగే దాదాసాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత లెజెండ్ దాదాసాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత. అతని నటనకు నిలువెత్తు నిర్వచనం, అతను రాజధానికి ఎలుగెత్తిన చైతన్యం, ఎన్నో పాత్రలకు జీవం పోసిన నట శిఖరం.
అమ్మాయి కాపాడేదమ్మా చాలా పెద్ద ఉంటుంది కప్పలు కట్టి కొట్టండి మరి అక్షరాలు ప్రిన్సిపల్ గారు వేదిక కావాలనుకుంటున్నాం
సిద్ధార్థ గారు అష్టాస్కల్ ప్రిన్సిపల్ రావాలి. రైట్ హ్యాండ్ పార్ట్ డబల్ పంచాయత్ 1 2 3 4 5 6 7 8 9 10 after तो जस्ट पर डेमो చేసే వాళ్ళు పడాలి. డిఫెన్స్ ఇమ్మీడియట్లీ డోంట్ టైం వేస్ట్. కమ్ మరి పట్టణ సిఐ గారు రాజు గారికి వెల్కమ్ క్లాస్ డాన్స్ రాగారు. సిఐ గారికి సిఐ గారు శైలికి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి గట్టిగా చెప్పడంలో చేయడానికి మరి చెప్పకే మరి అప్పులకి మనకి అందరికీ ఇంకా ఎన్నికలు పాల్గొనడానికి వస్తే ఆ అమ్మాయి ఎలా కింద పడుకుంటున్నాడు. ఆ విధంగా ఆమె అక్కడి నుంచి తప్పించిన అవకాశం చాలా ఉంటాయి కాబట్టి కరాటే అనేది ప్రతి మహిళ సో మరి రియల్ గా జంపుతుంది జమ్మది మా అబ్బాయి పవన్ అజయ్ go. Okay, next. Ata. Delhi. మనం టీవీలో నెంబర్ నష్టంలో వివిధ ప్రపంచం కావాలి. గట్టిగా చెప్పండి ప్లీజ్. తప్పకుండా మా ఊళ్ళో బాగా నడాలి. బెడ్ కట్టేది చాలా బాగుంటుంది. నెక్స్ట్
మరి కరాటే అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ యాదకి బ్లాక్ బెల్ట్ అంటారు ఫస్ట్. మరి బ్లాక్ బెల్ట్ అంటే బాగా కష్టపడ్డదే ఆ రేంజ్ అన్నది మనకు తెలుస్తుంది. ఆ స్టెమినా కానీ సంథింగ్ కానీ ఓవరాల్ గా మరి కదా जो इंटरनेशनल फेमस कथा ब्लैक बेल्ट सीए कथा Okay. Next. ఈ బ్లాక్ బెల్ట్ లో ఉన్నతమైన కట్టాస్ అన్నట్టు ఛాంపియన్షిప్ కి ఇవి ముందంజలు ఉంటాయి. మినిమం 50 మరి సభాకార్యాన్ని పాల్గొని అడ్డే అవకాశం. కొరుట్ల సీనియర్ కరాటే మాస్టర్ అయినటువంటి మరియు అలానే కేరళ హై స్కూల్ కరెస్పాండెంట్ అయినటువంటి ఎంఏ బాలి గారిని 2 minutes మాట్లాడుతుందిగా కోరుతున్నాం. బాలి గారు తెలంగాణ చీఫ్ మినిస్టర్ కె వసంత్ కుమార్ గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు ఆర్డీఓ గారు, అదేవిధంగా ఎంఆర్ఓ గారు, అదేవిధంగా మున్సిపల్ పోలీస్ సతీష్ గారు, అదేవిధంగా మనందరూ డ్యాన్స్ ఉన్న పేపర్ తప్పకుండా ఉన్నది మా సంస్థల బాస్ అనేటువంటి ఎంఏ గారు, అదేవిధంగా నా డ్యూటీ కరెస్పాండెంట్ అందరికీ కూడా మా సింధు, మా దాము, మా నర్సయ్య, అదేవిధంగా చౌకి రమేష్ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. సార్ ఈ ప్రోగ్రాంకు కలర్ఫుల్ తీసుకొచ్చింది చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఐ లవ్ యూ ఫర్ ఎవర్. అదేవిధంగా ఇలా ఫ్రైడే కూడా బిజీగా ఉంటాను. మరి ఎప్పుడు వచ్చినా మా గురుగారు వసంత్ కుమార్ గారు మీరు తప్పనిసరిగా ఏం చేసినా కలర్ఫుల్ చేస్తారు సార్. మాకు చిన్నప్పటి 1984 నుంచి
గురువైనటువంటి మా వసంత్ సార్ గారు, ఎందుకంటే స్కూల్ ఫీజు ఉండడం వల్ల దూరమైన ఇప్పుడు కరాటే అంటేనే రమేష్ అంటేనే కరాటే. ఐఎమ్ చాలా హ్యాపీ. రమేష్కు తప్పకుండా నేను సపోర్ట్ చేస్తాను. ఎల్లప్పుడూ నాకు ఒక బ్రదర్ లాగా రమేష్ ఏ పని ముందు నేను సాయం చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ వండర్ఫుల్ అవకాశాన్ని ఇటువంటి భగవంతుడి ఆజ్ఞని చీమైన గుంటుందన్నట్టుగా మరి భగవంతుడు సుమన్ గారికి త్వరలో అడుగు పెట్టేటట్టుగా చేసినందుకు ప్రత్యేకంగా నా గాలిలో ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. 2 నిమిషాల్లో ముగించాలని కోరుతున్నా. ఈరోజు సుమన్ గారు కోర్టులకు రావడం చాలా అదృష్టం. దానికి కారణం మన కరాటే కోచ్ అల్లె రమేష్ గారు. అల్లె రమేష్ గారు నిర్విరామంగా 20 సంవత్సరాలుగా కరాటేలో పిల్లలకు శిక్షణిస్తూ మన సుమన్ గారి పాటలో, వసంత్ కుమార్ గారి పాటలో పిల్లలకు చక్కగా తీర్చిదిద్దుతున్నారు. ఆయన శిక్షణికంలో వేలాది మంది విద్యార్థులు చక్కని కరాటే నేర్చుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నారు. ఈరోజు ఒకటే పాటలో ముగిస్తా. సుమన్ గారు, నేను డిగ్రీ అయిపోయాక సితారా సినిమా చూసిన సార్. ఆ సినిమాలో మీరు చాలా బాగా యాక్ట్ చేశారు. తర్వాత నాకు ఇప్పుడు 50 years వచ్చినాక అన్నమయ్య సినిమా చూసిన సార్. దానికి దీనికి ఎట్లయితే సితారా సినిమాలో ఒక హీరోగా ఎలా మెప్పించగలిగారో అదేవిధంగా ఆధ్యాత్మికంగా కూడా అన్నమయ్య గారు మీరు అచ్చు వెంకటేశ్వర స్వామిని తలదించారు. ఇప్పుడు కూడా మీరు నాకు అన్నమయ్య లాగా కనబడుతున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నప్పుడు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ సుమన్ గారికి, వేదికలో ఉన్న ప్రజలందరికీ, ముఖ్యంగా కరాటే నేర్చుకున్న విద్యార్థులు అందరికీ నమస్కారం. ఆత్మరక్షణ అనేది నిత్య జీవితంలో అవసరమైనది. ముఖ్యంగా విద్యార్థులకు ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు లేదా యువతైనా సరే అందరికీ అవసరం ఉంది. ఈ కరాటే చేసిన రమేష్ గారికి, ఇతర కరాటే మాస్టర్స్ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మరి నెక్స్ట్ మా వార్డు కౌన్సిలర్, అలాగే అన్నం లావణ్య అనిల్ టౌన్ ప్రెసిడెంట్ డిఎస్ గారిని మాట్లాడుతూ కోరుతున్నాను. వేదిక మీద ఉన్న పిల్లలందరూ, పిల్లల తల్లిదండ్రులందరికీ, అన్ని స్కూళ్ళ యజమాన్యానికి నమస్కారం. రమేష్ గారు కరాటేని మన కొడుకుల పట్టణంలో ఇంతమంది పిల్లలకు నేర్పిస్తున్నారంటే నిజంగా మన పట్టణ ప్రజలందరూ అదృష్టం. వారు ఎంత పేదరికం ఉన్నా తన ఒక పూట భోజనం మానేస్తారేమో కానీ కరాటే చెప్పడం మాత్రం మానేది. తను 20 సంవత్సరాల క్రితం కూడా కరాటే ప్రోగ్రామ్ చేస్తామంటే అన్నమే కరాటే ప్రోగ్రామ్ చేస్తామంటే నేను విసుక్కుంటుండు. ఎందుకు రమేష్ ఒక షాప్లో పని చేసుకొని ప్రోగ్రామ్స్ అని ఎందుకు పెట్టుకుంటామని అన్న నేను చేస్తాను అని చెప్పి చిన్న స్టార్ట్ చేసి కొన్ని వేల మంది విద్యార్థులను మన కుర్ల పట్టణం నుంచి నేషనల్ స్థాయి వరకు తీసుకెళ్లి మన పట్టణ పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిండ్రు. ఈరోజు కుర్లలో కరాటే అంటేనే రమేష్ అంటే కరాటే అనే స్థితికి తీసుకొచ్చిండ్రు. ఈరోజు సుమన్ గారిని కూడా వారు వెంటబడి వసంత్ కుమార్ సార్తో కోఆర్డినేషన్ చేసుకొని కుర్ల పట్టణానికి తీసుకొచ్చినందుకు కూడా మేము రమేష్ గారికి, అలాగే మా పట్టణానికి విచ్చేసినందుకు సుమన్ గారికి కూడా మేము పట్టణ ప్రజలందరి తరఫున కృతజ్ఞతాలు తెలుసుకుంటున్నాం. ముందు ఇలాగే మంచి కార్యక్రమాలు చేసి మన పట్టణానికి పేరు తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చాను. జై హింద్, జై తెలంగాణ. మరి ఆ బ్రాండ్ ఉండగానే రోమాలు వచ్చేస్తాయి. ఎందుకంటే అక్కడ లెజెండ్ కె వసంత్ కుమార్ గారు తన శిక్షణలో ఎంతో మంది కరాటే మాస్టర్లు తయారించి మరి కోచులుగా తీర్చిదిద్దుతూ సరైన సమయాన్ని స్టూడెంట్లకు పంచుతూ వాళ్ళొక్కరు ఇల్లుదండలు ఉంచుతూ మా బాబు విజయ్ ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్తూ మరి పోలీస్ డిపార్ట్మెంట్లోనే
మరి తనదైన గుర్తింపుతో ఒక 8 ఉత్తమ అవార్డు పోలీసుగా సీఎం చేతి మీదుగా మరి ఉత్తమ కోచ్గా మా గురువుగారు అందుకోవడం జరిగింది. వారికి మా ప్రపంచంగా ధన్యవాదాలు చెప్తూ మరి మా గురువు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వారి పరిచయం అంటే సినిమాలలో ఎందరో అంటే హీరోలు ఉంటారు, కానీ స్టార్ ఫార్మర్ తన పుట్టుకతోటే ఒక హీరోగా అంటే విలన్ క్యారెక్టర్స్ కానీ ఆ క్యారెక్టర్ చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసి హీరో అయిన వాళ్ళు చాలా మంది. స్టార్ మొదటి నుంచి కూడా హీరోగానే ఇంట్రడ్యూస్ అయ్యి హీరోగానే ఒక వెలుగు వెలుగుతూ ఎన్నో చిత్రాలు చేసిన సుమన్ గారు ఈ సందర్భంగా కోరుటకు రావడం, సార్ నేను ఒక దాదాపు 4-5 మంత్స్ నుంచి మీరు ఒకసారి కోరుటకు రావాలి, పీపుల్ ఇంకా మీటింగ్ పరివారు అని అడిగినప్పుడు చూద్దామండి సార్ రేపు అంటే వేరే కనెక్ట్ అవుతున్నారు. యాక్చువల్గా ప్రోగ్రాంలో రాలేదని మొదలు చెప్తారు. మళ్ళీ తర్వాత ఒక 1 వీక్ బ్యాక్ వసంత్ గారు నేను కరీంనగర్ వస్తూ మీ ప్రోగ్రామ్ కూడా అటెండ్ అవుతున్నాను, రావడానికి నేను వస్తాను, ఇంకా రెడీ చేసుకొని చెప్తాను. వెరీ హ్యాపీ సార్. సభాపూర్వకంగా మీకు ధన్యవాదాలు. ఎందుకంటే ఈ రోజుల్లో ఈ ప్రోగ్రామ్స్ నేను అటెండ్ అయితే నాకేమొస్తుంది, చాలా మంది ఇక్కడ ఏమనుకుంటున్నారంటే ఆర్టిస్టులు తీసుకురావడానికి ఆర్టిస్టులను తీసుకొస్తే డబ్బులు ఖర్చు అవుతాయి, ఆర్టిస్టులకు డబ్బులు ఇవ్వాలి అని అనుకుంటారు. కానీ బట్ దట్ వన్ అండ్ ఓన్లీ గ్రేట్ మ్యాన్ సుమన్ గారు ఎలాంటి డబ్బులు తీసుకోకుండా మార్షల్ ఆర్ట్స్ అంటే ఏ కరాటే అయినా పర్లేదు, ఏ విభేదాలు లేకుండా మార్షల్ తనకున్న అభిమానం ప్రేమతోటి ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని రావడం సభాముఖంగా సార్ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. సార్ పరిచయం ఒక 30-35 years రాపర్ దర్శన్ ఒక డెమాన్స్ట్రేషన్ కాంపిటీషన్ పెట్టాడు భారతీయ విద్యాభవన్. సార్ దాన్ని చేసుకుంటారు. నేను అక్కడ వన్ ఆఫ్ ద అఫీషియల్గా వెళ్ళాను. అప్పటి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చాలా ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా కలుస్తూ లక్కీలీ నేను ఒక 5 సినిమాలలో యాక్ట్ చేయడం జరిగింది. సార్తో ఒక పిక్చర్ చేశాను శ్రీవారి అంటే మహావారిలో నేను యూనియన్ లీడర్గా చేశాను. అంటే ఫీల్డ్ అంతా అప్పుడు సపరేట్ తెలంగాణ కాలేదు. తెలంగాణ అయిన తర్వాత ఈ రోజుల్లో విజయ్ దేవరకొండ కొత్త అంటే తెలంగాణ ఆర్టిస్టులు కూడా ఎంకరేజ్మెంట్ వచ్చింది. గతంలో ఒక 30-35 సంవత్సరాల దాకా ఎంకరేజ్మెంట్ తెలంగాణ ఆర్టిస్ట్ ఎంకరేజ్మెంట్ లేకుండే. నా ఎవ్రీబడి ఇక్కడ ఆర్టిస్ట్ కూడా ముందుకు వస్తున్నారు, ఇక్కడ ప్రొడ్యూసర్స్ ముందుకు వస్తారు, ఇక్కడ డైరెక్టర్స్ కూడా చాలా మంది ముందుకు వస్తున్నారు. నా ఇండస్ట్రీ కూడా హైదరాబాద్ షిఫ్ట్ అయింది. ఎవ్రీబడి వెరీ హ్యాపీ రిగార్డింగ్ దిస్ పాయింట్ ఆఫ్ వ్యూ. కరాటే బయట చూపించినట్టయితే ఈ కార్యక్రమం అని చెప్పగానే సీనియర్ సెక్టర్ వారి మరి మన్నా, లింగయ్య, ప్రవీణ్, కంకేష్, my son already came to the black belt and he is SEC bank manager for 2 states, Mr. Suman Kumar and Srinivas, Praveen, Tirupati, అందరూ కూడా ఇప్పుడైతే మహబూబ్ నగర్ నుంచి వచ్చినవాడు. He came from all from మహబూబ్ నగర్. మానస లేడీ ఇన్స్ట్రక్టర్స్, ఆల్ చిల్డ్రన్ మీరందరూ కూడా మీ కష్టానికి ఇంత దూరం వచ్చినారు. ఈ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ చేద్దామని ఆల్ మై ఇన్స్ట్రక్టర్స్ రాజశేఖర్ కానీ లోకల్ గ్రాడ్యుయేట్స్ కానీ శ్రమిస్తూ కరాటే అంటేనే రమేష్ అంటేనే కరాటే అనే మాదిరిగా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేస్తున్న రమేష్ నేను సభాముఖంగా అభినందిస్తున్నా. రమేష్ ఈ కాంపిటీషన్ నడుస్తారు, రెడీ సార్ అన్నాడు, ఇది చేద్దామని రెడీ సార్ అన్నాడు. దేనికి వెళ్తుకోడు అంటే ఈ రోజుల్లో సార్ పై అవసరమని మనం చేద్దామా వద్దా అని అడుగుతారు. కానీ ఆల్వేస్ ఎంతూజియాజంతో ముందుకెళ్తూ ఎంతో మంది కొన్ని 1000 మంది విద్యార్థులను ఈరోజు చక్కగా క్రమశిక్షణగా ముందుకు వెళ్ళడానికి దోహదపడి యుద్ధ విద్యను ఎన్నుకున్న విద్యార్థులందరికీ దోహదపడుతూ తర్వాత వెరీ హ్యాపీ. కొడుక ప్రజలు చాలా ఆనందంగా ఫీల్ కావాలి. మీకు రమేష్ లాంటి ఇన్స్ట్రక్టర్ మీకు లోకల్లో ఇక్కడ మరి ఈ రోజుల్లో మీరు చూస్తున్నారు, ప్రతి రోజు ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. స్పెషల్లీ అమ్మాయిల మీద మీరు చదువు చెప్పించడం తర్వాత వాళ్ళకు
ఇల్లు కొనివ్వడము, ఫ్లాట్ కొనివ్వడము అది ఎంత అవసరమో మీ పిల్లల్ని శారీరకంగా దృఢంగా ఉండడము, ఆరోగ్యంగా ఉండడము, వాళ్ళు సమాజంలో ప్రతి పరిస్థితిని ఎదుర్కొనే శక్తివంతులుగా తయారు చేయమని సభాముఖంగా అందరినీ నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ ఎడ్యుకేషన్ ఇవ్వండి. అట్ ద సేమ్ టైం పిల్లల్ని ఆరోగ్యంగా ఉండడానికి దోహదపడే యుద్ధ విద్యను మీరు ఎంచుకున్న వాళ్ళకు సభాముఖంగా అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమం ఇంకా చెప్పుకోవడం చాలా విషయాలు ఉన్నాయి. ఏ కరాటే అయినా కూడా ఎన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నా కూడా ముందుకు వచ్చిన సుమన్ గారు మరీ మా కొడుకులకు వచ్చి ఈ ప్రోగ్రాం ఇంత విజయవంతం చేయడం మాకు చాలా హ్యాపీ సార్. ఇప్పుడు కొడుకు రావడం వల్ల నాకు ప్రెషర్స్ పెరిగినాయి. ఏంటంటే నిన్న ఒక ఫోన్ వచ్చింది నాకు బెంగళూరు నుంచి. మా ఇన్స్ట్రక్టర్ స్టేయింగ్ ఇన్ బెంగళూరు స్వప్న సార్ మీరు సుమన్ సార్ని బెంగళూరు తీసుకురండి సార్ అంటే ఇంకా నాకు ప్రెషర్స్ మొదలైంది. సార్ అక్కడికి రమ్మంటే ఇంతతో కష్టపడి ఒప్పుకోవడం జరిగింది, చెప్పడం జరిగింది. సార్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ ఇన్ Korutla, టు కేమ్ ఆల్ ద వే టు బ్లెస్ అవర్ చిల్డ్రన్ అండ్ ఫ్యూచర్లో డెఫినెట్గా మీరు ఒక మాకు ఆదర్శం. నేను కరాటే ఫీల్డ్కి రావడానికి ఇద్దరు, ఒకరు బ్రూస్ లీ, రెండు సార్. ఎంటర్టైన్ సినిమా వచ్చిన తర్వాత ఆ ఫీల్డ్లో ఇంకా నేను వెళ్ళిపోవాలని సీరియస్గా డిసైడ్ అయినాను. అంతకంటే ముందు కరాటే నేర్చుకోవడం, బాక్సింగ్ నేర్చుకోవడం జరిగింది. కరాటే ఎక్కడికి అయిన తర్వాత బ్రూస్ లీ పిక్చర్ చూడడం, అప్పుడే సార్ సినీ ఫీల్డ్ ఎంటర్ అయ్యి నేటి భారత్ ఉందని ఆ సినిమాలో సార్ కరాటే ఫైట్ చేయడము. దాని వనరులు ఆర్టిస్ట్ తెలుగు ఇండస్ట్రీలో కరాటే అంటే సుమన్ సార్ అంటే రియల్గా మిగతా రోజులు కూడా సార్లు నేర్చుకుని చేస్తారు, దాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి సార్కు ఒక ఆదర్శంగా నేర్చుకొని ముందుకు రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి వచ్చిన అందరినీ, ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని సభాముఖంగా మనందరినీ అభినందిస్తూ థ్యాంక్ యూ అంట. చిన్ననాటి నుంచే ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ అతి కష్టమైనటువంటి కరాటే మార్షల్కి మన ప్రాథమిక విద్యను ఇల్లుటపు నరసయ్య గారి దగ్గర అభ్యసించి, అలాగే కరీంనగర్ ప్రెసిడెంట్ అయినటువంటి వసంత్ కుమార్ గారి దగ్గర విలువైన శిక్షణను అన్ని అభ్యసించి అల్లే రమేష్ గారు ఇంతటి స్టేజ్కి వెళ్ళడం జరిగింది. అలానే అల్లె రమేష్ గారు ఎంతో కష్టపడి YWCలో సీనియర్ కరాటే మాస్టర్గా ఎదిగి, దాంతో పాటు కరాటే కోచ్గా సర్టిఫికెట్ గడించి మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో రాష్ట్రాలు తిరిగి ప్రతి ఒక్క విద్యార్థులకు శిక్షణ ఇచ్చి 859 మెడల్స్ సాధించడం జరిగింది. ఇది కొరట్లాగే తనమానికం గర్వకారణంగా చెప్పుకుంటున్నారు. మట్టిలో మాణిక్యం లాగా అల్లే గంగారం, అల్లే గంగూబాయి యొక్క తనయుడిగా వచ్చి ఎక్కడి నుంచి కింది నుంచి వచ్చి కొరట్లోనే కరీంనగర్ డిస్టిక్ లో ఒక గొప్ప స్థాయిలో నిలబడినటువంటి అల్లే రమేష్ గారికి మా హృదయపూర్వక నమస్కారాలు. వారు మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. గివ్ ఏ బిగ్ హ్యాండ్ ఫర్ అల్లే రమేష్ గారు. మాకు మా ఆహ్వానాన్ని మన్నించి మరి కరాటే లెజెండ్ తెలంగాణ, ఏపీ కరాటే ఆడంగానే ముందుగా గుర్తొచ్చేది మన హీరో సుమన్ గారు అని చెప్పి గట్టిగా చెప్పచ్చు. కరాటే లెజెండ్ ఎవరు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో సుమన్ గారు అని తెలియడం జరుగుతుంది. మరి మా ప్రోగ్రానికి ఆహ్వానించి మేము కోరగానే మా 20 సంవత్సరాల వేడుకలకి ముఖ్య అతిథిగా సార్ మీరు రావాలంటే మరి కంపల్సరీ సుమన్ గారు అన్నారు ఏంటంటే షెడ్యూల్ లేదు రమేష్ గారు, మరి నేను వీలుంటే వస్తాను, మీరు ఎలాంటి ప్రోగ్రామ్ సెట్ చేసుకోండి, నీ వీలుంటే మాత్రం మీకు చెప్తాను, కంపల్సరీ వచ్చే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు కరోనా వచ్చి అన్ని కొన్ని నెలలు షూటింగ్లు బంద్ పడ్డాయి. మరి కంపల్సరీ నాకు ఇప్పుడే మళ్ళీ షూటింగ్ చాలని కాబట్టి నేను వచ్చేది ఉంటే మాత్రం కంపల్సరీ కొరట్ల కంపల్సరీ మీ ప్రోగ్రాంకి వస్తారని చెప్పుట్లా ఈ ప్రోగ్రాం మరి ఇంత సక్సెస్ఫుల్ గా ఈరోజు సుమన్ గారు రావడం, మరి ఈ ప్రాంతంలో చూసుకున్నట్టయితే ఇదే మొట్టమొదటిసారి మన కొరట్లకి ఈరోజు సుమన్ రావడం.
సార్ మీరు వచ్చినందుకు చాలా 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 ధన్యవాదాలు. అలాగే ఈ ప్రోగ్రాంకి వచ్చేసినటువంటి మా గురువు గారు వసంత్ కుమార్ గారు, అలాగే అన్నామణి గారు, అలాగే ఆర్టీఓ గారు, ఎంఈఓ. ఎందుకంటే ఇప్పటికి సార్ నేను బ్లాక్ బెల్ట్ ఉన్నానంటే మరి వారి ప్రోత్సాహం ఫైనాన్షియల్గా అంటే బ్లాక్ బెల్ట్ కావాలి, డబ్బులు కావాలి అని చెప్పంటే బాధ్యత సమయంలో నాకు డబ్బులు ఇవ్వడం జరిగింది. దానికి తోడుగా నేను ఈరోజు మరి ఈ స్టేజ్లో ఉన్నానంటే మరి తగదే. మరి ఈ రకంగా నేను ఈ స్టేజ్కి మాట్లాడుతుంటే ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం దాదాపు 12-13 సంవత్సరాల నుంచి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం చేయబట్టే ఈ అల్లె రమేష్ అనే వ్యక్తి మరి పురుట్లకు కరాటే అంటే ఏంటిది, కరాటే అంటే ఎలా ఉంటుంది అని గత 15 సంవత్సరాల నుంచి కరాటే ఇంట్రడ్యూస్ ప్రైవేట్ స్కూళ్ళలో చేపించడం జరిగింది. మరి ప్రభుత్వ పరంగా చూసుకుంటే మా ఎంఈఓ గారు గంగుల వీరేశం గారు ఏ ప్రభుత్వ స్కీమ్ వచ్చినా మా పురుట్లో కరాటే మాస్టర్ ఉన్నారు అల్లె రమేష్ గారు కంపల్సరీతో కనతోటి చెప్పించుకోండి చాలా సక్సెస్ఫుల్ అవుతుందని చెప్పి అలా ఇలా ముందుకు రావడం ప్రతి ఒక్కరు చేస్తేనే నేను ఇప్పుడు ఈ రోజులు ఈ స్థాయిలో ఉన్నాం. అలాగే పేరెంట్స్ రోజు ఉదయం పొద్దులు లేవగానే 6 గంటలకే మా ఇన్స్టిట్యూట్కి రావడం జరుగుతుంది. వాళ్ళ కూడా పేరెంట్స్ కూడా చాలా ధన్యవాదాలు. అలాగే మిత్రులు మన ప్రెస్ మిత్రులకి నన్ను ఏ రకంగా అరే నీకు నెలకొకసారి వెళ్ళొస్తాయి, నెలకొకసారి పేపర్లో ఫోటో వస్తారా, ఏ రాజా ఫోటో రాదు, నీ ఫోటో అయితే కంపల్సరీ వస్తాయండి అంటే నేను కాంపిటీషన్ అట్లా తీసుకుపోవడం జరిగింది. వాళ్ళకు ప్రెస్ పరంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్ మా సభాముఖంగా. అలాగే మా తోటి కరాటే మాస్టర్లు ఎల్లవేళలా రమేష్ అయితే ఎప్పుడు పనిలేదా, ఎప్పుడు ప్రోగ్రాం చేస్తూనే ఉంటాడు. ఉమ్మడి జిల్లా కానీ ఏ తెలంగాణ వ్యక్తులు చూసుకుంటే 6 నెలలకు ఒకసారి, తర్వాత 100 రోజులకు ఒకసారి కంపల్సరీ ఏదో ఒక కరాటే ప్రోగ్రాం బెల్ట్ ఇవ్వడం కానీ, సర్టిఫికెట్ ఇవ్వడం కానీ, డిఫెన్స్ అకాడమీ వాళ్ళు ట్రైనింగ్ కానీ జరుగుతుంది. వాళ్ళు ఎప్పుడు ఏదో రకమైన కృషి జరుగుతాడు. వాళ్ళకు కూడా సభాముఖంగా మా సీనియర్ మాస్టర్స్, జూనియర్ మాస్టర్ అందరికీ సభాముఖంగా ధన్యవాదాలు చెప్తున్నాం. అలాగే మరి ఇన్ని రోజులు ట్రైనింగ్లో నేను 2000 సంవత్సరంలో కరాటే చేశాను. నేను 2008, 2006 ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయి స్కూల్, తర్వాత నవోదయ స్కూల్ మేడం గారు ఛాన్స్ ఇస్తే రోడ్డు మీద క్లాస్ చెప్పేది. రోడ్డు మీద అటు సైకిల్ పెట్టి రోడ్డు మీద క్లాస్ చెప్తే కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగే ఈ కొరట్ల మండలం, కట్లపూర్ మండలం చూసుకుంటే ఏకంగా ఇప్పటి వరకు మేము 5000 మందికి శిక్షణ ఇవ్వడం జరిగింది. 5000 మంది, 1 కాదు 2 కాదు, 5000 మందికి నేను కరాటే శిక్షణ ఇవ్వడం జరిగింది. అందులో 2010 నుంచి పడితే ఇప్పటి వరకు ఒక 30 మంది కరాటే ఇన్స్టిట్యూట్ తయారు కోట్ల టీం, 30 మంది కరాటే ఇన్స్టిట్యూట్లో కోట్లో ఉన్నారు. దానికి తోడు ప్రైవేట్ స్కూల్ యజమాన్యం వాళ్ళు ఛాన్స్ లేకపోతే నేను ఎక్కడ, రమేష్ ఎక్కడ ఏం లేకపోతుంది. అలాగే మన అన్నమణి గారు అన్నగారు ఎప్పుడు వేరే రమేష్కి పని లేదా, వర్షం పడ్డ క్లాస్ పోతావు, వర్షం లేకుండా క్లాస్ పోతావు, ఎండ కొట్టిన క్లాస్ పోతావు, ఎప్పుడు నీకు అదే పని పిల్లలకు అవసరం లేదంట. నాకు ఉదయం లేవగానే కరెంట్ క్లాస్లో కూర్చుంటా, పని ఉండనే లేకపోతే ఎవరు వచ్చినా రాకున్నా నా డ్యూటీ మాత్రం నేను చేస్తాను. ఆ డ్యూటీ ఏమంటే ఈ రోజు నేను ఈ స్టేజ్కి వచ్చాను. మంది రాలేదు అని చెప్పి క్లాస్ బంద్ చేసుకుంటే వేస్ట్ అని చెప్పి వర్షం పడితే ఏమి రాని 6 గంటల వరకు గేట్ ఇస్తే పిల్లలు అప్పుడు కావాలి వస్తూ ఉంటే పేరెంట్స్ వస్తూ తీసుకున్నావు. వాళ్ళకు కూడా పుస్తకం సిద్ధవంచి నేను నమస్కారం చేస్తున్నాను. అలాగే మరి ఇలా కరాటే మాస్టర్కి కారణం ముఖ్యంగా మా ఇల్టం నర్సయ్య గారు 1991లో తన శిక్షణ పొందాను. మా గురువు గారు ఇక్కడ సార్ కొంచెం పైకి లేవండి, బాగా గేట్ వేసేస్తుంది, బాబు ఓన్ అంటుంది. అట్లా టైం టేబుల్ మెయింటైన్ చేస్తుందా, ఆ టైం టేబుల్ మాకు ఇవ్వడం జరిగింది. అట్లాగే మెయింటైన్ అవుతున్నాము. వన్ ఆఫ్ ది తన దగ్గర నేర్చుకున్న విద్యార్థుల్లో ఏకైక వ్యక్తి నేనే బ్లాక్ బెల్ట్. అప్పట్లో 1990 జరిగింది. తర్వాత మరి ఈ కరాటేని డెవలప్ చేసుకోవడానికి కారణం మరి సమవేత కావాలి అంటే అప్పుడు మా గురువు గారు, మా ఓనర్ బాల నర్సయ్య ప్రొఫెషనల్ అధినేత తన సమయం చేయబట్టే, ఎందుకంటే మధ్యాహ్నం 2 గంటలకు క్లాస్ చెప్పవాలి. మరి బట్టల కొట్లో బిజీ ఉంటుంది బిజినెస్. మరి మా గురువు గారు
గురుగారు, దేవుడు, డాడీ అన్ని తన సమయం కాబట్టి ఈ రోజు మీరందరూ డాడీ నేర్చుకుంటున్నారు, నేను నేర్చుకోగలుగుతున్నాను. లేకుంటే ఏమీ లేదు. కొడుకులు అంటే కరాటే లేకపోతుండే. మరి ఇన్ని జరిగినాయి కాబట్టి మరి ఇన్నిగానే మెడల్స్ మనకు కొడుకు నియోజకవర్గానికి ఉమ్మడి జిల్లా కరీంనగర్ జిల్లాకి చూసుకుంటే మనకు కాంపిటీషన్ పేనకడల్లో 859 మెడల్ మన కొడుకు నియోజకవర్గం తెచ్చిన జరిగింది. రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి 895 మెడల్ మన కొడుకు నియోజకవర్గానికి మా కరాటే విద్యార్థులు, ఒకినావా స్కూల్ ఆఫ్ కరాటే విద్యార్థులు 890 మెడల్ సంపాదించారండి. మరి మా ప్రోగ్రానికి వచ్చేసిన మా లెజెండ్ హీరో సుమన్ గారు నిన్న ఫోన్లో మాట్లాడుతుంటే నాకు అన్నం మీద టైం సార్ మీకు తెలిసినటువంటి నమస్కారం చేస్తున్నారు. మా ప్రోగ్రాం ఒప్పించి మా ప్రోగ్రాంకి రావడం, మా ప్రోగ్రాంలు మీరు రావడం కోర్పడి వర్గానికి ఒక కరాటే హీరో సుమన్ టీవీలో చూస్తారు. ఒక సితార కిన్నెల స్వామి వచ్చిందంటే వెన్నెల పైటేసి అందులో చూడండి సేమ్ డ్రెస్ ఉంటుంది సార్కి. మీరు కలిసి చూడండి, చూడాలి కిన్నెల స్వామి పాట వస్తే సితార సినిమాలో సేమ్ డ్రెస్ ఉంటుంది. తర్వాత ఒక కంచు కవచం, ఫుల్ ఫైటింగ్ కరాటే. తర్వాత ఒక దర్జ దొంగ, ఒక ముసుగు దొంగ, ఒక నేటి భారతం పోలీసు గడుపులో చక్కగా యాక్టింగ్ చేయడం జరిగింది. తర్వాత మొన్న అన్నమయ్య చూసుకున్నట్లయితే సేమ్ వెంకటేశ్వర్లు మనం తిరుపతిలో చూస్తాం, కానీ ఇప్పుడు మనం ఎక్కడ చూస్తున్నాం, మన కోట్లో చూస్తున్నాం. వెంకటేశ్వర్లు ఆ పాత్ర చేసిండు. ఆ పాత్రలో తన చెప్పలేనంత ఆనందాన్ని హీరో సుమన్ గారు తన హీరో సుమన్ అంటే వెంకటేశ్వర్లే తనకు వరం ఇచ్చినట్టుగా ఒక ప్రెస్ మీట్ లో మేము వినడం జరిగింది. చాలా థ్యాంక్స్. చాలా మీకు మీ హీరో లెజెండ్ కరాటే మాస్టర్ గారికి, సుమన్ గారికి ధన్యవాదాలు చెప్తూ మరి ఈ కార్యక్రమానికి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ సభాముఖంగా సెలవు తీసుకుంటూ మరి హీరో అతను ఎన్నో పాత్రలకు జీవం పోశాడు, మరెన్నో పాత్రలు గొప్పగా అభినయించాడు. అతని చూపులలో చురకత్తులు కనబడతాయి, అతని నటనలో నట విశ్వం కనబడుతుంది. ఎన్నో పాత్రలు, మరెన్నో పాత్రలు అతని చరణంలో ఒదిగిపోయాయి. నేటి భారతం కానీ, 20వ శతాబ్దం కానీ, మెరుపు దాడి కానీ, దేశంలో దొంగలు పడ్డారు కానీ, ఇలాంటి ఎన్నో చిత్రాలు నటింపజేసి మెప్పించాడు. అలాగే ఒక శివాజీ చిత్రం కావచ్చు, ఒక అన్నమయ్య కావచ్చు, ఓ రామదాసు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో చిత్రాలు, ఎన్నెన్నో ఊహకందలికి చిత్రాలు. అలాగే రీసెంట్ గా ది లెజెండ్ దాదా సాహెబ్ పాల్కే అవార్డు అందుకున్న మన సుమన్ తల్వాల్కర్ గారికి మా హృదయపూర్వక నమస్కారాలు. సుమన్ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నేను ఈరోజు ఈ స్థాయికి ఎదగడానికి నాకు హీరోగా వేషాలు ఇచ్చిన తమిళ ఫీల్డ్, తెలుగు ఫీల్డ్, కన్నడ ఫీల్డ్కి, మిగతా లాంగ్వేజెస్లో ఉన్న మా డైరెక్టర్, ప్రొడ్యూసర్స్, టెక్నీషియన్ స్క్వాడ్, నా ప్రియమైన అమ్మకి, అదే మాదిరిగా ఈరోజు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ముఖ్యంగా ఎంతో బిజీగా ఉన్నప్పుడు ఉన్న ఆర్టీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, సిఐ గారికి, ఎస్ఐ గారికి, అనిల్ గారికి, మాట్లాడుతున్న సీనియర్ దాసరి వసంత్ గారికి, భార్య గారికి, మరి మిగతా పెద్దలకి, వేదిక ముందు ఉన్న మిత్రులకి, పాత్రికేయ సోదరులకి, మిత్రులకి, మీ అందరికీ నమస్కారం. కారణం అంటే మా వసంత్ గారు. యాక్చువల్గా నాకు ఇంకా ప్రోగ్రాం లేదు. ఆ ప్రోగ్రాం ఇప్పుడు కరీంనగర్లో కాంటినెంటల్ కరాటే అసోసియేషన్ శ్రీనివాస్ ఆయనది నేషనల్ ప్రోగ్రాం ఉంది. ఆ ప్రోగ్రాంకి యాక్చువల్గా 3 months ముందు నేను డేట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ నేను ఉండట్లేదు చెప్పి క్యాన్సిల్ చేసిన. ఎందుకంటే అదే డేట్లో నాకు ఫారెన్ ట్రిప్ రావడంతో షూటింగ్కి బాగాలేని చెప్పి నేను చెప్పడం జరిగింది. మళ్ళీ నాకు ప్రోగ్రాం మారింది, అంటే రేపు నేను వెళ్ళాలి. ఈ రోజు మనం అటెండ్ అయ్యేది తప్పేంటి, మనం అటెండ్ అవ్వని చెప్పి నేనే స్వయంగా ఫోన్ చేసి టీముకి ఇట్లా టీము నేను వస్తాను మన ప్రోగ్రాం వస్తాను, కానీ ఎక్కువసేపు ఉంటాను అని చెప్తే
ఇప్పుడు మీరు కూడా వసంత గారు నాకు ఫోన్ చేసి అప్పుడు కూడా అడిగారు, అది క్యాన్సిల్ అయ్యింది, మళ్ళీ ఫోన్ చేసి సార్ మీరు వస్తారంటే నేను వస్తాను, కానీ ఎక్కువసేపు నేను ఉండలేని వస్తాను, నాకు చేసుకుని మళ్ళీ హైదరాబాద్ దగ్గర ఉదయం 7 గంటలకి నాకు ఎయిర్పోర్ట్లో ఉండాలి అని చెప్పి నేను రావడం గొప్పగా నేను రావాలి అని చెప్పేసి అప్పుడు నాకు తెలిసిన రమేష్ గురించి నాకు చెప్పడం జరిగింది. అలాగే చాలామంది నాకు చెప్పడం జరిగింది ఆయన గురించి, ఆయన చేసిన సాక్రిఫైస్ గురించి, ఆయన చేసిన ఒక త్యాగాల గురించి, ఈ మార్షల్ డెడికేషన్ గురించి ఇవన్నీ నేను విన్నాను. ఈరోజు నేను చూశాను. చాలా అద్భుతంగా ప్రతి ఒక్కరు పర్ఫార్మెన్స్ చేశారు. అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళు కష్టాలు చేసేటప్పుడు ఆ కష్టాల్లో వాళ్ళ పాజిటివ్స్ కానీ, వాళ్ళ ఎనర్జీ కానీ, వాళ్ళ ఫోర్స్ కానీ చాలా కరెక్ట్గా ఉంది. చాలా చోట్ల నేను చూస్తాను ఆ పాజిటివ్ కానీ, ఆ ఫోర్స్ కానీ, ఎనర్జీ కానీ ఉండదు. సో ఎవరైతే వాళ్ళకి నేర్పించారో వాళ్ళ మాస్టర్స్కి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. అండ్ ఈరోజు ఈ 20వ వార్షికోత్సవానికి రావడం నిజంగా అదృష్టం ఉంది. అసలు ఈ ఊరిలో 20 years నుంచి కరాటే ఉందని నిజంగా నేను ఆశ్చర్యపోతున్నాను. ఎందుకంటే మామూలు సిటీలో ఉంటాయి కానీ ఇక్కడ కూడా ఇంతమంది ప్రజల్లో ఆ మార్షల్ ఆర్ట్ నేర్చుకోవాలని చెప్పి ఒక ఫీలింగ్ వచ్చి వాళ్ళ పిల్లల్ని పంపడం, వాళ్ళు ఇక్కడ నేర్చుకోవడం నిజంగా నాకు చాలా ఉంది. ఇక్కడ వచ్చినందుకు ముందుగా నాకు నేరుగా ఈరోజు రావడంతో నేను ఫస్ట్ చిన్నారి అమ్మాయి డ్యాన్స్ చేయడం, దాని తర్వాత ఈ పర్ఫార్మెన్స్ చూడడం, దాని తర్వాత రమేష్ ఆయన గురించి సరే ఆయన ఎట్లా మార్షల్ ఆర్ట్ డెవలప్ చేస్తారో అని చెప్పేటప్పుడు మరి రమేష్కి ముఖ్యంగా ఆయన ఏంటంటే నేర్చుకోవడం ఎంత కష్టం, మార్షల్ ఆర్ట్ డెవలప్ చేయడం నేర్పించడం అంతే కష్టం. సో ఎంత కష్టపడి ఉంటారని ఆయన నాకు తెలుసు. అదే మాదిరిగా నాకు వసంత గారు ఇప్పుడు కాదు ఆయన చెప్పేసి దాన్ని ఎప్పుడుతో నాకు పరిచయం. కాబట్టి ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తానండి, ఎందుకంటే ఎక్కువ సమయం నాకు లేదు, చాలా విషయాలు మాట్లాడాలి. కానీ మొన్న జరిగిన కరోనా సమయంలో మనకు కొన్ని విషయాలు లైఫ్ లాగా మనం నచ్చుకోవాలి. ఆ విషయాలు ఏంటంటే ఈ కరోనా ఇక్కడ భారతదేశంలో ప్రపంచంలో జరుగుతున్నప్పుడు మన బార్డర్లో మన దేశాన్ని కాపాడిన సైనికులు, అదే మాదిరిగా ఎయిర్ ఫోర్స్ కానీ నేవీలో కానీ వాళ్ళు మన కోసం వాళ్ళు ఎంతో ధైర్యంగా బయటకు వచ్చి వాళ్ళు మన కోసం వాళ్ళు మన దేశాన్ని వాళ్ళు కాపాడారు. అదే మాదిరిగా ఇక్కడ మన దేశంలో మన రాష్ట్రంలో పోలీస్ ఫోర్స్ అంటే మన కోసం వాళ్ళ కోడి మీద వచ్చి రాత్రిలో కలిసి వచ్చినప్పుడు చాలా మంది బయటికి అంటే ఎంత ఏంటి అని చెప్పి బయటకు వచ్చినప్పుడు వాళ్ళందరినీ ఆపి వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని మళ్ళీ పంపించి వాళ్ళ లైఫ్ వాళ్ళ పెట్టి, అదే మాదిరిగా రైతులు మన కోసం మన ఎంత ఇంట్లో ఉన్నప్పుడు బయటికి రాకూడదని చెప్పినప్పుడు వాళ్ళు బయటకు వెళ్ళిపోయి వాళ్ళు మన కోసం వాళ్ళు అన్నం కానీ పప్పు కానీ నూనె కానీ ఇక్కడ వచ్చిందంటే వాళ్ళు వీళ్ళు మర్చిపోకూడదు. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే డాక్టర్లు, నర్సులు. హాస్పిటల్లో వచ్చేసి అడ్మిట్ అయిన కరోనా పేషెంట్ అందరికీ ఒకటే ఏంటంటే రూల్ ఏంటంటే బంధువులు కానీ మిత్రులు కానీ ఎవరు దగ్గర రావడానికి వీల్లేదు. ఒకవేళ వాళ్ళకి తిరిగినా కూడా ఆ బాడీలో వాళ్ళకి అందలేని ఒక స్థితిలో ఆ పరిస్థితిలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సాయం చేసిన నర్సులు కానీ డాక్టర్లు మన లైఫ్గా మనం మర్చిపోవచ్చు. వాళ్ళకి ఎటువంటి వాళ్ళ రిలేషన్ లేదు, ఎటువంటి ఫ్రెండ్షిప్ లేదు, ఏమీ లేదు. అయినప్పటికీ వాళ్ళు ఎంతో ధైర్యంగా వచ్చి వాళ్ళు మనకి సేవ చేసి అది మన మర్చిపోకూడదు. సో ఈ విషయానికి వస్తే మనం మాట్లాడడానికి వస్తే కరాటే ఇస్ మై కమ్యూనిటీ, కరాటే ఇస్ మై క్యాష్. నేను కరాటే వల్లనే నేను తీసుకొని పైకి వచ్చాను. నా మెంటల్ బ్యాలెన్స్ కానీ, నా ఫిజికల్ బ్యాలెన్స్ కానీ, నా హెల్త్ కానీ ఏదైనా సరే అది కరాటే వల్ల వచ్చింది. అంటే ఒక కరాటేనే కాదు, నేను మాస్టర్స్ మీద కొంచెం జూడో, కొంచెం టైక్వాండో, కబడ్డీ ఇవన్నీ కొంచెం నేర్చుకున్నాను. సో మార్షల్ ఆర్ట్స్ అని చెప్తాను. వాళ్ళ మార్షల్ ఆర్ట్స్ అనేది నాకు చాలా ప్రాణం ఉంది. ఎక్కడైనా సరే మార్షల్ ఆర్ట్స్ జరిగితే వెళ్ళడం, అక్కడ ముఖ్యంగా ఏంటంటే మార్షల్ ఆర్ట్స్లో ఈరోజు ఏంటి చాలా మంది అడుగుతారు, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే ఏం లాభం, వాటిలో యూజ్ అంటారు. వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యం బాగుంటేనే మీరు ఏదైనా చేయగలుగుతారు. మీరు చదవాలంటే కూడా మీకు ఆరోగ్యం కావాలి, చదివిన తర్వాత మీరు ఉద్యోగం వెళ్ళాలంటే కూడా మీకు ఆరోగ్యం కావాలి. ఏది చేయాలంటే మీకు ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం అనేది మన చేతులు లేదు, ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు.
ఒక వయసు దాటిన తర్వాత అసలు మన చేతుల్లోనే లేదు. ప్రతి ఒక్కరూ 100 ఏళ్ళు దాటేది లేదు. ఈరోజు ఏంటంటే చాలా యంగ్ ఏజ్లోనే చాలా మంది చాలా ప్రాబ్లమ్స్ కూడా చనిపోతున్నారు. సో మనల్ని ముందు ఎనర్జెటిక్గా ఫిట్గా ముందు తీసుకున్నారంటే అది మార్షల్ ఆర్ట్స్ ఎక్సర్సైజ్, అది ఒకటే సాధ్యం నా ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను. రెండో విషయం మన మెంటల్ స్టెబిలిటీ నేను చెప్పేది ఏంటంటే మనం ఎలా మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఇది మనకి ఒక ట్రైనింగ్ ఏంటంటే ఒక పేషెంట్తో ఓపికతో ముఖ్యంగా ఇంట్లో ఉన్న తల్లిదండ్రులకి పెద్దలకి మిగతా ఉన్న బయట వచ్చినప్పుడు మహిళల్ని గౌరవించడం ఇలాంటి ఒక అన్ని ట్రైనింగ్ ఏంటంటే ఈ మార్షల్ ఆర్ట్ అనేది తప్పే వేరే అంటే ఎడ్యుకేషన్ ఏంటంటే స్కూల్ క్లాసులు ఏంటంటే వాళ్ళు విద్య నేర్పిస్తారు, సబ్జెక్ట్ నేర్పిస్తారు. ఒకమాదిరి ఏంటంటే వాళ్ళు సంస్కారం నేర్పిస్తారు. కానీ 100% సంస్కారం నేర్పించేది నమస్కారం నేర్పించేది మార్షల్ ఆర్ట్స్ ఎన్ని విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు మహిళలకి అందరికీ ఏంటంటే ఎక్కువ అంటే ఏ విషయం ఏం జరుగుతుందో తెలియదు. ఎందుకంటే ఈరోజు రాత్రి అంటే సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళి రాత్రి తిరిగి వచ్చేవాడు ఉన్నారు, నైట్ డ్యూటీకి వచ్చేవాడు ఉన్నారు. పగలు కూడా ఏంటంటే చాలా మందికి ఏంటంటే అంటే రక్షణ లేదు. సో ఆ సమయంలో రాత్రి తిరిగినప్పుడు వాళ్ళు ఫోన్ తీసి పోలీసులు ఫోన్ చేసి లేకుంటే తప్పనిసరిగా ఏంటంటే ఎటువంటి ప్రాబ్లం వస్తే ముందు వాళ్ళు డిఫెండ్ చేయగలుగుతారు. ఆఫెన్స్ అనేది నెక్స్ట్ వస్తుంది, డెఫినెట్గా డిఫెండ్ చేయగలుగుతారు. వాళ్ళ మనసులో ఏంటంటే వాళ్ళ ఒక ధైర్యం ఉంటుంది. వాళ్ళ బాడీ స్ట్రక్చర్, వాళ్ళు మాట్లాడే విధానం కానీ, వాళ్ళు నడిచే విధానం కానీ, వాళ్ళ మైండ్ కానీ అవన్నీ టోటల్గా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఫేస్ చేయడానికి వాళ్ళకి ఒక ట్రైనింగ్ ఉంటుంది. మన రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ ఉన్న స్కూల్ కాలేజ్ అందరికీ ప్లీజ్ మార్షల్ ఆర్ట్స్ మీ స్కూల్ కరిక్రమంలో మీరు దాన్ని యాడ్ చేయండి. ఒక హాఫ్ అన్ అవర్లోనే యాడ్ చేయండి. మీ పిల్లలు బాగా చదువుతారు, మనసులో ఉంటారు, మంచి వాళ్ళకి క్యారెక్టర్ ఎబిలిటీ ఏంటి, అన్ని రకాలుగా ఇది కావాలి. బట్ మనకు ఒకటే ప్రాబ్లం ఏంటంటే దీనికి కావాల్సిన ఎంకరేజ్మెంట్ గవర్నమెంట్ రావాలి. మన ముఖ్యమంత్రి గారు చాలా అంటే ఈ ఒక పుస్తకం చెప్పాలంటే నాకు సరైన సందర్భం రాలేదు. మరి ఇక్కడ పక్కనే అనిల్ గారు ఉన్నారు. అనిల్ గారికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే స్కూల్స్ కాలేజెస్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ ప్లస్ చాలా గవర్నమెంట్ బయట చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏంటంటే దేనికి ఎకానమీ కూడా వాళ్ళు పెరగలేకపోతున్నారు. సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే మేక్ ఎన్ అపీల్ టు సీఎం ఫ్రమ్ యువర్ సైడ్, గివ్ దెమ్ హెల్ప్ ఫర్ రైల్వే కన్సెషన్స్ ఆర్ పర్సన్స్. అదే మాదిరిగా వాళ్ళకి ఏంటంటే ట్రావెలింగ్ ఫుడ్ కానీ వాళ్ళకి అకామిడేషన్ మంచి మంచి స్టూడెంట్స్ ఉన్నారు. మన బయట ఊరికి వెళ్తే మంచి మెడల్స్ వాళ్ళకు తీసుకోగలుగుతారు. ఎకానమీ వచ్చిన వరకు వాళ్ళు చాలా మంది నేను చేస్తే చాలా ఇబ్బంది ఉన్నారు. సో ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ యూ టేక్ ది పర్సన్ ఓవర్ హియర్ అండ్ ఒకవేళ మీరు ఆ టైంలో ఏమంటే మేము హైదరాబాద్ అండ్ డెఫినెట్లీ ఆ విధంగా ఏంటంటే ఇది డెవలప్ కావాలని రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో ప్రతి ఒక్కరూ బిజీలో ఉన్న వాళ్ళు అండ్ లాట్ ఆఫ్ అందరికీ ధన్యవాదాలు చెప్తూ మరి ఈరోజు మనం వచ్చి బ్లాక్ బెల్ట్ చాలా మంది బ్లాక్ బెల్ట్ కావాలని చెప్పి చాలా మంది అడుగుతారు. ఏం తప్పలేదు. ఒకటి అడుగుతానంటే మీరు స్పారింగ్ చేసేటప్పుడు మా స్పారింగ్ ట్రైన్ నేను చెప్తానంటే 1-to-1 స్పారింగ్, 2-to-1, 3-to-1, ఆర్గెట్ 4-to-1 స్పారింగ్ కూడా మేము చేస్తాం. 4 కార్లు నిలబెట్టి మధ్యలో నిలబెట్టి మా మాస్టర్ స్పారింగ్ చేసి అంటే ఆ దెబ్బలు వెనక్కి నుంచి ముందు నుంచి వచ్చారంటే ఏంటంటే ఆటోమేటిక్గా మన బాడీ కూడా ఏంటంటే హార్ట్ కండిషన్ అయిపోతుంది. మన రిక్వెస్ట్ ఏంటంటే ఆ విధంగా కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఒక బ్లాక్ బెల్ట్ అంటే మీరు ఎంత మంది వచ్చినా కూడా మీరు వాళ్ళని ప్లేస్ చేయడానికి రెడీగా ఉండాలి. మీరు ఓడిపోతారని తెలుస్తారని కాదు, కానీ ఆఖరి దాకా మీరు ఫైట్ చేయాలి. ఒక సైనికుడు ఎట్లా ఒక యుద్ధానికి అయితే ఎట్లా లాస్ట్ మినిట్ వరకు వాడు ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నాడో ఆ విధంగా మీరు లాస్ట్ మినిట్ వరకు ఫైట్ చేయడానికి రెడీగా ఉంటూ ఎవరైతే మిమ్మల్ని అటాక్ చేయడానికి వచ్చారో వీళ్ళతో లాభం లేదు, మనం వెళ్ళిపోవాలని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి పారిపోవాలి తప్ప వాళ్ళు నిలబడి ఫైట్ చేసే అవకాశం మీరు ఇవ్వకూడదు కోరుకుంటూ విష్ యూ ఆల్ ది బెస్ట్, గుడ్ హెల్త్. వన్స్ అగైన్ జై హింద్, జై తెలంగాణ. ఇక్కడ ల్యాండ్ ఇస్తాను వర్డ్ ఇచ్చినారు మాకు అన్నమయ్య గారు అన్న మీరు ఫాలో చేయండి. ఎందుకంటే అందరు ఫాలో అయితే నేను చేస్తాను అవుతుంది. అంటే దే ఆర్ ఎంకరేజింగ్ లైక్ ఎనీథింగ్ ఇన్ కోర్ట్లా వీఆర్ వెరీ హ్యాపీ సార్.
హ్యాపీ అండ్ థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రోగ్రామ్ కంటిన్యూ. విద్యార్థులు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. లైన్ కొద్దిరండి. సింగిల్ లైన్ బాగా లైన్ మొబైల్ మహేష్ బ్రో మొబైల్ కొంచెం ప్లీజ్ 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 మనది పవన్ అవరే మంచితో అన్న కొంచెం వెనకరా